హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ నయన్ పట్నాయక్. మీరు చూస్తున్నారు ఎన్పిటాక్స్ యూట్యూబ్ ఛానల్. సో నా జియో నెంబర్ 46 మిత్రులందరికీ మరియు ఇతర మిత్రులు ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్ రాయబోతున్నారో 15వ తారీఖు అండ్ 16వ తారీఖున, సో వీళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాను. సో మిత్రులారా, మీరు ఎగ్జామ్స్ ని చాలా బాగా రాయండి, ఎలాంటి కన్ఫ్యూజన్కి గురి కాకండి. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత, సో ఎస్పెషల్లీ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మిత్రులు చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు అన్న, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. మనమంతా కూడా అందరం కలిసి గ్యాదర్ అయి మాట్లాడుకుందాం ఈ అంశం మీద. సో కాబట్టి మీరు మంచిగా అయితే ఎగ్జామ్ రాయండి, ఎలాంటి టెన్షన్ పడకుండా, వేరే రెండో ఆలోచన లేకుండా ఎగ్జామ్స్ రాయండి. మనకి మళ్ళీ హీరింగ్ సుప్రీంకోర్టులో జనవరి 27వ తారీఖున ఉంది 46 నిమిషంలో. సో కాబట్టి మిమ్మల్ని టెన్షన్ పెట్టాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మొన్న ఢిల్లీ నుంచి రావడం జరిగింది కాబట్టి కొంచెం హెల్త్ సహకరించగా ఈరోజు నేను ఈ వీడియోతో ముందుకు వచ్చాను. సో కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించండి, ఏం జరగలేదు, మిమ్మల్ని కాదని ఏం చేయలేము. ఎందుకంటే ప్రభుత్వం మనతోని ఒక పద్మవ్యూహం లాంటి ఒక చక్రం తిప్పారు. వాళ్ళు మనకు మాట ఇచ్చిన తర్వాత మాట తప్పడం జరిగింది. ఇది యావత్ రాష్ట్రం మొత్తం కూడా చూసింది. సో మనకి ఆ మహానుభావుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక మాట చెప్పారు. ఏంటంటే కనుక, నువ్వు ఓడిపోయినా సరే అది నువ్వు ప్రయత్నం చేసి మాత్రమే ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు అని చెప్పేసి అంత మంచి మాట చెప్పడం జరిగింది. ఆ మాటని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ రోజున హైకోర్టులో ఏమైనా వాంటెడ్ గా జరిగిందా, ఏమైనా మానిపులేట్ చేశారా అన్న ఒక సంకోచనంతో ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మనం చేయాల్సిందే వెళ్ళడం జరిగింది. కొంత సమన్వయం పాటించి ఒక సమయస్ఫూర్తితోని మనం ఒక ప్లాన్ చేయడం జరిగింది. అది అదృష్టవశాత్తు దేవుని కృప వల్ల మనకు అది సక్సెస్ అయింది. సో ఇవన్నీ కూడా మనము ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మీరైతే ఫస్ట్ ముందుగా ఎగ్జామ్స్ రాయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఓ రోజున పిలుపునిస్తాము, అందరం కూడా మన విక్టోరియా గ్రౌండ్ లో గ్యాదర్ అయ్యి మనం ఫర్దర్ ఏం చేద్దాం అనేది మిమ్మల్ని మీ యొక్క సలహా సూచనలు తీసుకొని అన్ని ముందుకు పోదాం. ఇది ఎందుకు కొంతమందిని పోవడం జరిగింది అనేది కూడా క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో వద్దు, దాన్ని కొంతమంది రాంగ్ పోర్ట్రేట్ అనుకుంటారు కాబట్టి నేను మీకు ఆ విషయం కూడా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నా సొంత తమ్ముడు, కొంతమందికి వస్తే బాగుండని చెప్పేసి ఆలోచన పోయి ఉంటే, నా సొంత తమ్ముడే నరేష్, వాడి పేరు నరేష్, నంగావత్ నరేష్. వానికి గ్రౌండ్ లో 80 మార్కులు వచ్చినాయి, మెయిన్స్ లో 92 మార్క్స్ వచ్చినాయి. సో మనకి డ్రైవింగ్ లైసెన్స్ లేక మనకి జాబ్ మిస్ అయింది. సో వాడు కూడా మంచి వెల్ స్కోరే కాబట్టి వానికి మిస్ అయింది. మరి నేను వాని పేరు కూడా నేను పిటిషన్ లో వేసేవాడిని కదా. సో ఎందుకు వేయలేదు అంటే, మనము సమ్ ఆఫ్ ద మెంబర్ తో పోతే మనకు అక్కడ SLP యాక్సెప్ట్ అవుతుంది. ఈ యొక్క కాన్సెప్ట్ ని మనము మేధావుల యొక్క సలహా తీసుకుని వెళ్ళడం జరిగింది. అది మనకు సక్సెస్ అయిన తర్వాత మీ దగ్గర నేను షేర్ తీసుకున్నాను, డైరెక్ట్ సుప్రీంకోర్టు నుంచి వీడియో చేయడం జరిగింది. సో ఇది మీకు తెలుసు. అది ఎందుకో కూడా నేను మీకు మళ్ళీ ఫిజికల్ గా, ఈ వర్చువల్ కాకుండా ఫిజికల్ గా మీతో నేను కలిసి నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకు ముందు మీరు చేయాల్సిన పని ఒకటే, ఎగ్జామ్స్ ఇప్పుడు మన ముందు ఉన్నాయి కాబట్టి మనకు తక్కువ టైం ఉంది. మీరు హ్యాపీ ఎగ్జామ్ రాయండి. దాని తర్వాత మళ్ళీ మిమ్మల్ని నేను ఖచ్చితంగా హైదరాబాద్ రప్పించి మీతో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి మీరు ఎందుకు ఈ వీడియోతో ముందుకు వచ్చినా అంటే, మీరు ఇప్పుడు ఎగ్జామ్ కి చాలా తక్కువ టైం ఉంది, మీరు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. చాలా మంది సీరియస్ గా ప్రిపేర్ అయి ఉంటారు. అన్న ఏం జరిగిందో అన్న చెప్పకుండా ఇది జరిగిందని చెప్పేసి మీరు అనుకొని ఎగ్జామ్ సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోతారు. కాబట్టి మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎలాంటి టెన్షన్ పడకుండా, ఖచ్చితంగా మనల్ని కాదని అన్న వాళ్ళు ఏం చేయలేరు అనే ఒక నమ్మకం మీలో నేను చేకూర్చానని చెప్పేసి వీడియో చేస్తున్న మిత్రులారా. అండ్ అదేవిధంగా ఇంకేవో ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లు కూడా ఏమైనా మీకు అప్డేట్ కావాలన్నా, ఏ సమస్య ఉన్నా దాని గురించి మనం మాట్లాడాలన్నా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా మన ఛానల్ ఖచ్చితంగా మీ అందరికీ కూడా సపోర్ట్ ఉంటుంది. సో ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది మరోవర్ చెప్తున్నా మిత్రులారా, మీరందరూ కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ మంచి అటెంప్ట్ కాండి. ఒక 2-3 డేస్ తర్వాత మనం అందరం కూడా గ్యాదర్ అయ్యి ఫర్దర్ మనం ఏం నిర్ణయం తీసుకుని ఎట్లా పోతే బాగుంటుంది అనేది మీతో డిస్కస్ చేస్తే మనము ఈ యొక్క ప్రయత్నం కూడా మనం చేద్దాము. సో ఇది మీ దృష్టిలో పెట్టుకోండి. ఈ క్లమ్జీ వాతావరణం మనకు వద్దు. కాబట్టి నేను క్లియర్ గా ఒకటి విషయం చెప్పాలని చెప్పేసి ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. సో కాబట్టి హ్యాపీ ఎగ్జామ్ రాయండి, అందరూ మనం కలిసి మాట్లాడుకుందాము. సో ఇది ఫ్రెండ్స్. సో అందరికీ నేను ఖచ్చితంగా మీ డౌట్ అంతా క్లియర్ చేసేటువంటి బాధ్యత నాది. సో నమ్మండి. జై హింద్.